Hi friends, my name is Aruna. Today's class లో మనం every convergent sequence is bounded sequence ఈ థియరం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనల్ని థియరంలో ఏమడుగుతున్నాడు, ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ కూడా మనకి బౌండెడ్ సీక్వెన్స్ అవుతుందని చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటో తెలియాలి, బౌండెడ్ అంటే ఏంటో తెలియాలి. సో ఇప్పుడు మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ని తీసుకొని దాని లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ చెక్ చేసినప్పుడు మనకి ఫైనైట్ వాల్యూ వస్తే దాన్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటారు. అలాగే మనం ఒక సీక్వెన్స్కి తీసుకుని దానికి అప్పర్ బౌండ్ ఇంకా లోవర్ బౌండ్ ఉంటే దాన్ని బౌండెడ్ సీక్వెన్స్ అంటారు. ఇదంతా ఒక సీక్వెన్స్ అని అనుకున్నట్లయితే ఇదంతా ఈ సీక్వెన్స్కి లోవర్ బౌండ్, ఇది అప్పర్ బౌండ్ అయ్యి మధ్యలో సీక్వెన్స్కి మనం ఒక సీక్వెన్స్ అయితే మనకి దాన్ని బౌండెడ్ సీక్వెన్స్ అంటారు. దానికి అప్పర్ బౌండ్ ఇంకా లోవర్ బౌండ్ రెండు హద్దుల మధ్య ఒక సీక్వెన్స్ ఉన్నమాట. సో మనం K1ని లోవర్ బౌండ్ అని, K2ని అప్పర్ బౌండ్ అని అనుకుంటే మనం దాన్ని బౌండెడ్ సీక్వెన్స్ అనొచ్చు. మనం బౌండెడ్ సీక్వెన్స్ని K1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు K2 అని చెప్పచ్చు. సో ఇక్కడ మనకి K1 అనేది లోవర్ బౌండ్, K2 అనేది అప్పర్ బౌండ్. సో బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటో తెలిసింది మనకి. ఇప్పుడు కన్వర్జెంట్ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనం ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అని ప్రూవ్ చేయడం కోసం లెట్ SN బి ద కన్వర్జెంట్ సీక్వెన్స్. SN అనే ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ని తీసుకున్నాం. సో మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ mod SN మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడంటే ఎప్సిలాన్ అనేది 0 కంటే పెద్దది, అలాగే mod SN మైనస్ L అనేది ఎప్సిలాన్ కంటే చిన్నది అని చెప్తున్నాడు. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ SN ఈజ్ బౌండెడ్. మనం SNని బౌండెడ్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో మనం SNని బౌండెడ్ అని ప్రూవ్ చేయడం కోసం కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ నుంచి mod SN మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ని మనం తీసుకుంటున్నాం ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. n అనేది m కంటే పెద్దదైనప్పుడు. సో మనం డెఫినేషన్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి mod x గ్రేటర్ దెన్ y అని ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ మనకి y ప్లేస్లో ఎప్సిలాన్, mod x ప్లేస్లో SN మైనస్ L అనేది ఉంది. సో ఇక్కడ మనం మోడ్ రిమూవ్ చేసి రాసుకోవాలన్నప్పుడు మనకి మైనస్ వైకి ప్లస్ వైకి మధ్యలో మనకి మోడ్లో ఉన్న వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మైనస్ ఎప్సిలాన్కి ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో మనం SN మైనస్ L అనేది రాసుకుంటున్నాం. అంటే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ SN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్కి కూడా మనం ప్లస్ ఎల్ని ఎడిషన్ చేస్తున్నాం. ఎడిషన్ చేస్తే మనం ఈ సీక్వెన్స్ని ఈ విధంగా రాసుకోవచ్చు. L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ SN మైనస్ L ప్లస్ L లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్. సో మనకి ఇక్కడ మైనస్ L ప్లస్ L అనేది క్యాన్సిల్ అయిపోయి మనకి SN మిగులుతుంది. L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ SN లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఈ సీక్వెన్స్కి SN అనే సీక్వెన్స్ ఉంది. ఇక్కడ మనకి SN కంటే ఒక చిన్న వాల్యూ ఉంది, SN కంటే ఒక పెద్ద వాల్యూ ఉంది. మనకి ఈ సీక్వెన్స్కి మనకి SN అనే మధ్యలో మనం SN అనే సీక్వెన్స్ అనుకుంటే ఈ SNకి ఒక చిన్న వాల్యూ, ఒక పెద్ద వాల్యూ కూడా మనకు ఉంది. సో ఇక్కడ మనం ఏమని డిఫైన్ చేస్తున్నామంటే K1 తీసుకుని దాన్ని మినిమం వాల్యూ అని చెప్పి మనం మినిమం వాల్యూస్ అన్నీ మనం K1లో రాసుకుంటున్నాం. సో ఇప్పుడు మన K1లో SN S2 అండ్ సో ఆన్ L మైనస్ ఎప్సిలాన్ వరకు ఉంటాయి. సో మనం డిఫైన్ K2 ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ అని తీసుకుని మ్యాక్సిమం వాల్యూలో మనకి S1 S2 అండ్ సో ఆన్ L ప్లస్ ఎప్సిలాన్ వరకు ఉంటాయి. సో అంటే మనం L మైనస్ ఎప్సిలాన్ని K1 అని అనుకోవచ్చు, అలాగే మనకి L ప్లస్ ఎప్సిలాన్ని K2 అని అనుకోవచ్చు. సో ఈ విధంగా మనం K1 లెస్ దాన్ SN లెస్ దాన్ K2 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి బౌండెడ్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ప్రకారంగా మనకి K1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు K2 ఈ విధంగా మనకి ఈ సీక్వెన్స్ అయితే ఉంది కాబట్టి దీన్ని మనం బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. సో SN ఈజ్ బౌండెడ్, మనకి SN బౌండెడ్ అని ప్రూవ్ అయింది. సో ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. మనకి ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది, కానీ ప్రతి బౌండెడ్ సీక్వెన్స్ కూడా మనకి కన్వర్జెంట్ అవ్వదు. ఎందుకు మనకి బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వదు అంటే, మనకి కన్వర్జెంట్ అవ్వాలంటే కంపల్సరీగా బౌండెడ్ అవ్వి దానికి యూనిక్ లిమిట్ ఉండాలి. మనకి బౌండెడ్ సీక్వెన్స్కి యూనిక్ లిమిట్ ఉండాలని రూల్ లేదు, కానీ ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ సీక్వెన్స్కి సమ్ టైమ్ ఎక్స్ట్రా లిమిట్స్ కూడా ఉండొచ్చు. సో ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది, కానీ ప్రతి బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.